నేపాల్, దుబాయ్, కోవేటి. సో మొత్తం మనకు నోట్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ ఉన్నాయి చూడు. 50 రూపీస్. సో పాతది 10 రూపీస్ పాతకాలంది. సో 10 5 రూపీస్ ఇది. సో 2 రూపీ నోటు కూడా ఉంది మనకు. సో పాతది వచ్చేసి 10 రూపీ నోటు. సో చూస్తున్నా పాత 5 రూపీస్ కాయిన్స్ వచ్చి ఇట్లా ఉన్నాయి. సో దీని మీద ట్యాచ్ కూడా ఉంది, ఇందిరమ్మ గాంధీ ఇది. సో దీనిలో కూడా డిఫరెంట్ రకాలు అయితే ఉన్నాయి. సో 10 రూపీస్ కూడా ఆల్మోస్ట్ చూసి ఉంటారు. సో మనకి 10 రూపీస్ బొమ్మ మీద అంబేద్కర్ బొమ్మ అయితే మనకు ఉంది నాకు. సో చూస్తున్నాం కదా ఈ ఫ్రంట్ బ్యాక్. గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. సో ఈరోజు వచ్చేసి మనము భారతదేశపు ఇతర దేశపుల కాయిన్స్ గురించి అయితే చర్చించబోదాము. సో వాళ్ళ అబ్బాల కాలంలో కాయిన్స్ అయితే మీకు చూపిస్తాను. సో ఈ జనరేషన్ చాలా ఉపయోగపడతాయి కాయిన్స్ అనేవి. సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసా. సో పురాతన కాలంలో పైసలు అయితే ఇట్లా ఉన్నాయి 1966 సంవత్సరంలో. సో ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ సైడు. సో అంతేకాకుండా నయా పైసలు అయితే ఈ విధంగా ఉన్నాయి. సో పైసా వచ్చిన తర్వాత నయా పైసా 1963లో. సో అప్పుడు స్టీల్ కలర్లో, ఇది రాగి కలర్లో రాగి. సో మనం ఈ తర్వాత వచ్చేసి 2 పైసలు అయితే చూస్తున్నాం మనం. సో ఫ్రంట్ భాగం వేసి ఇట్లా ఉంటుంది. సో ఇది 1974లో అయితే. సో పైసా వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. సో నయా పైసా వచ్చేసి ఇది. సో మనకు 2 పైసలు. సో అంతేకాకుండా మనకు 2 పైసల తర్వాత 5 పైసలు అయితే ఉంది. సో పైసా, 2 పైసలు, 3 పైసలు, సో 5 పైసలు. సో తర్వాత సో అనా కూడా ఉన్నాయి మనకు 4 అన్నాలు. సో దాని తర్వాత మనకు 20 పైసలు కూడా ఉన్నాయి మన దగ్గర. సో చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నాయో. సో పాత పురాతనమైన అంకెలు వచ్చిన తర్వాత రాగిలో 20 పైసలు ఈ విధంగా రావడం అయితే జరిగినాయి, 20 పైసలు. సో అంతేకాకుండా ఇవి కాకుండా అంతేకాకుండా మనకు తర్వాత మనకు 25 పైసలని మనకు 1/4 కూడా చేయడం అయితే జరిగింది. ఇది 1955లో. సో మనకు దీంతో డిఫరెన్స్ అయితే ఉన్నాయి. సో మనకు స్వాతంత్రం రాకముందు వచ్చేసి ఈ కాయిన్ అయితే ముద్రించారు. సో వెనకాల బ్రిటిష్ ఫోటో కూడా ఉంది ఇక్కడ చూడండి. సో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు వరల్డ్ ఫుడ్ డే రోజు మనకి ఈ కాయిన్ అయితే లెక్కించడం అయితే జరిగింది. సో దాని తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా, ఇది ఢిల్లీలో. సో మొత్తం ఇవన్నీ చూస్తున్నారు కదా 1978లో, 1972లో కదా. మనకు 1/4 వచ్చేసి 25 పైసలు. సో మనకు వచ్చేసి 1/2ని అద్భుతం చేసేసారు. సో మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చి 2000 జనరేషన్లో అయితే మనం చూసి ఉంటాం ఈ జనరేషన్లో. సో మనం పూర్వం వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి మొత్తం. సో దీని మీద ఇందిరమ్మ గాంధీ స్టాచ్యూ కూడా ఉంది మనకు అప్పుడు జనరేషన్లో. సో దీనిలో డిఫరెన్స్ 1 2 3 4 5 6 అయితే ఉన్నాయి. సో మన 2000 జనరేషన్లో మనం చూసి ఉంటాం, మనం కొనుక్కుంటాం కూడా అంగడిలోకి వెళ్ళి. ఇవైతే కాయిన్స్ అయితే చూద్దాము. సో పాత 2 రూపీస్ కాయిన్స్ అయితే ఇట్లా ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్. సో దానిలోనే మనకు ఇప్పుడు జనరేషన్లో అందరూ చూసే ఉంటారు 2 రూపీస్ కాయిన్లు. సో ఇప్పుడు ప్రజెంట్ జరిగేది ఇవి అన్నీ ప్రజెంట్ అన్ని చెల్లుబాట్లు అయితే ఉన్నాయి మనకు. సో ఇంతేనా 2 రూపీస్ కాయిన్స్. సో గైస్ 5 రూపీస్ కాయిన్స్ అందరూ చూసే ఉంటారు, కానీ దీనిలో మనకు పాత 5 రూపీస్ కాయిన్స్ వచ్చి ఇట్లా ఉన్నాయి. సో దీని మీద ట్యాచ్ కూడా ఉంది, ఇందిరమ్మ గాంధీ ఇది. సో దీనిలో కూడా డిఫరెంట్ రకాలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ 5 రూపీసే. ఈ జనరేషన్ అందరూ ప్రతి ఒక్కరు చూసే ఉంటారు 5 రూపీస్ అంటే. సో అంతేకాకుండా దాని పక్కనే మనకు 10 రూపీస్ కూడా ఆల్మోస్ట్ చూసి ఉంటారు. సో మనకి 10 రూపీస్ బొమ్మ మీద అంబేద్కర్ బొమ్మ అయితే మనకు ఉంది స్టాచ్యూ. సో దీనిలో కూడా 10 రూపీస్ కాయిన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే చెల్లలేదు 10 రూపీస్ అనేవి. సో అంతేకాకుండా మనకు 10 రూపీస్ అయిపోతే 20 రూపీస్ కాయిన్ కూడా ఉంది మనకు, నోటు కాకుండా కాయిన్ కూడా ఉంది మనకు. సో చూస్తున్నాం కదా ఈ ఫ్రంట్ బ్యాక్. సో 1 రూపీ కానే కాకుండా 1 రూపీ నోటు కూడా ఉంది మనకు. సో చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో. సో అంతేకాకుండా మనకు నేపాల్, దుబాయ్, కోవేటి. సో మొత్తం మనకు నోట్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ. సో మన ఇండియన్ నోట్ వచ్చేది నుంచి ఉన్నాయి చూడు 50 రూపీస్. సో పాతది 10 రూపీస్ పాతకాలంది. సో 10 5 రూపీస్ ఇది. సో 2 రూపీ నోటు కూడా ఉంది మనకు. సో పాతది వచ్చేసి 10 రూపీ నోటు. సో చూస్తున్నారు కదా మొత్తం ఇవే మనకు. మన ఇతర దేశాల టీవీ, మన దేశం టీవీ, ఇండియా టీ, సో నేపాల్ టీ, మొత్తం ఇవి వచ్చేసి మన ఇండియన్ కాయిన్స్ వచ్చేసి 1 పైసా, 2 పైసలు, ₹1, పావులా నుంచి మనం మొత్తం చూసాం. రూపాయి, ₹2, ₹5, ₹10. సో అన్ని కాయిన్స్ అయితే చూసాము. సో ఇతర దేశాల కాయిన్స్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. సో ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి సార్, ఇవన్నీ ఇతర దేశాలటి. సో కోవేటి టీ, దుబాయ్ కాయిన్స్, నేపాల్ కాయిన్స్. సో 3 అయితే మనకి ఇక్కడ చూస్తున్నాం కదా.
ఈ 3. ఓకే గ్యాస్, మొత్తం అయితే మీకు చూపించేసా కదా, కాయిన్స్ గురించి మొత్తం చెప్పాను, పరిశోధించాము. సో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.